హల్లెలూయా. ఇది నా వాక్యము 4వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎందుకు ఆయన నీ ప్రాణమును కాపాడును అని ఇక్కడ రాశారు అంటే, నీ ప్రాణము అంటే ఆత్మ, నీ ప్రాణము అంటే ఆత్మ. ఆత్మ కాపాడబడాలి. దేవుడు నిన్ను కాపాడతాడు. ఏ అపాయం రాకుండా అంటే, మరి అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రమాదాల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఏదో కాలు జారి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఏంటండి దేవుడు ఎందుకు కాపాడలేదండి అంటే, దేవుడు కాపాడేది మొట్టమొదట ఆత్మ. దేవుడు ఆత్మను కాపాడుతాడు. ఆత్మను ఎంతోమంది దైవ సేవకులు ప్రమాదాలు, అనారోగ్యాలు అవి లేవాంటి అంటే ఉన్నాయి కదా. అయితే దేవుడు మొట్టమొదట కాపాడేది నీ ఆత్మను. ఎక్కడ నుంచి? నరకం నుంచి. ఎందుకొరకు? పరలోకానికి వెళ్ళడానికి. లోకంలో ఏదైనా ఒకవేళ జరిగితే జరగచ్చు, కానీ ఆత్మను నష్టపోకూడదు, ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు. మరణము నుండి, చీకటి నుండి, పాతాళం నుండి, అగాధము నుండి, నరకము నుండి, ఏడ్పు నుండి, పండ్లు కొరుకుట నుండి దేవుడు మన ఆత్మను విడిపించి పరలోకానికి, వెలుగులోకి, దేవుడితో ఉండే చోటికి, ఆనందము కలిగించే చోటికి, ఆకలి దప్పిక అయినను లేని స్థలానికి, నీరు ప్రవహించే చోటికి, జీవజల నదులు పొంగిపారే ప్రాంతానికి దేవుడు మన ఆత్మని కాపాడడానికే భూలోకానికి వచ్చాడు. అయితే ఆత్మకు ఈ శరీరము అవసరం కాబట్టి ఈ శరీర సంబంధమైన అన్ని రకాల దీవెనలు ఇస్తూ తన కృపను బట్టి కొన్ని అవసరమైన వాటికి అనుమతిస్తూ సాధ్యమైనంతవరకు దేవుడు కాచి కాపాడి ఏ అపాయము రాకుండా కాచి కాపాడినాడు. ఎందుకోసం? ఈ యొక్క ఆయుష్తో, ఈ యొక్క ఆరోగ్యంతో దేవుని స్తుతించి ఆరాధించి ఆయనతో పాటు ఒక మంచి సంబంధము కలిగి ఉంటామని. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.